ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయ్యో అతిదేవా, ఇప్పుడే వెళ్ళి జలము తెస్తాను. అయ్యో అతిదేవా, అయ్యో అతిదేవా, అయ్యో వెళ్ళిపోయావా? నన్ను వీడి వెళ్ళిపోయావా పతిదేవా? యమధర్మరాజా, నా పతి ప్రాణములను కొనిపోవుటకు మీకు ధర్మము కాదు. దాంపత్యంతో ముడిపడిన మా అనురాగ బంధాన్ని ఇలా తుంచివేయుట మీకు న్యాయం కాదు ప్రభు, న్యాయం కాదు. సావిత్రి, ఏమి నీ అజ్ఞానము? జాతస్య మరణం ధ్రువం. ఇది కాలధర్మం. ఈ ధర్మాన్ని మార్చేయుట ఆ విధాతకైనా సాధ్యము కాదు. కాలమునకు కనికరము లేదు. వెళ్ళుమో. ధర్మరాజా, కాలముకు ఇంత కర్కశమా, ఇంత నిష్ఠూరమా? నాకు వివాహము జరిగి ఏడాదే కదా అయినది. దాంపత్య జీవితంలో తొలి జామైనా దాటలేదే. పెళ్లి నాటి మంగళ వాయిద్యాలు, మహనీయుల ఆశీర్వచనాలు, మహిమాన్వితమైన వేద మంత్రాలు ఇంకను ఈ చెవుల్లో మారు మ్రోగుతూనే ఉన్నాయి కదా. మరి ఇంతలోనే ఈ ఎడబాటు ఏల స్వామి? ధర్మరాజా, జోలి పట్టి అడుగుతున్నాను. నాకు నా పతి జీవితాన్ని భిక్షగా వేయుము తండ్రి. సావిత్రి, నువ్వు జోలె పట్టి అడిగి గోల చేసిన నా విధి నిర్వహణ ఆగుట అసాధ్యం. తప్పుకో. స్వామి, అంత మాట అనకండి స్వామి. కాలమునకు కనికరము ఉండదు అని చెప్పాను కదా. తొలగము ఇంకా. ప్రభు, ఓ ప్రభు,
వైధవ్యము నేను మోయలేను. నిన్ను నా నుంచి దూరం చేసే శక్తి ఆ కలికి లేదు, ఏ కాలానికి లేదు. మిమ్ము నేను రక్షించుకొనదను. నా సౌభాగ్యాన్ని కొనిపోయే హక్కు ఎవరికీ లేదు. అమ్మా శాంభవి, భవాని, మీరే నా మాంగళ్యానికి రక్ష. ఇది నా పాతివృత్యానికి పరీక్ష. స్వామి, స్వామి, స్వామి. ప్రభు, ప్రభు. సాధ్వి, భూలోకము దాటి వచ్చి ఇలా ఎంత దూరమని వెంటపడదువు? నా పతి ప్రాణములను తిరిగి పొందే దూరము అనంతమైనను నేను లెక్క గావింపను. నీది వెర్రి పట్టుదల. నా పతిదేవుడిపై నాకున్న ప్రేమకు మీరు ఏ పేరు పెట్టి పిలిచినా అది నాకు ఆ శివనామముతోనే సమానం. హ! సావిత్రి, నువ్వు ఎట్టి మాటలు పలికినా అవి బుట్టి ప్రయత్నములే. నీ ప్రయత్నముతో ఈ భూమండలమును దాటగలవు కాని మేఘమండలాన్ని, సూర్యమండలాన్ని, శూన్యమండలాన్ని, నక్షత్ర మండలాన్ని దాటి యమపురి వరకు నువ్వు రాలేవు. అది అసాధ్యం. తొలగము. ఈ జగత్తులోనే కాదు, సర్వలోకములలోనూ నా భర్తను మించిన శక్తి మరొకటి లేదు. ఆ! ఆ శక్తి నాలో ఉండగా ఏ మండలమైనా నేను దాటి రాగలను. ఎంతవరకైనా నేను వెళ్ళగలను. హా! యమధర్మరాజా, యమధర్మరాజా. ఆ అభాగ్యురాలు యముడు వెంట ఎంత దూరం రాగలదో. హ్మ్. మొగుడి ప్రాణములు కావాలంట. యమధర్మరాజా, యమధర్మరాజా, యమధర్మరాజా. సావిత్రి, నీవా? ఇన్ని మండలములు దాటి నా లోకము వరకు ఈ యముణ్ణే వేధిస్తూ వెంటపడుతూ వచ్చితివా? ఇది అనన్య సామాన్యము. నీ ఆత్మశక్తిని, యుక్తిని, పతిభక్తిని మెచ్చుకొనక తప్పదు. అయినను నా ధర్మపాలన, విధి నిర్వహణను తప్పలేను. ఈ సృష్టిని నీ కొరకు వక్రీకరించి నా సమవర్తిత్వాన్ని సమాధిగా మార్చలేను.